కొన్నొద్దుల సంధి ఎన్నో లొల్లులు ఎన్నో పంచాదులు ఎన్నో మాటలైనవి తెలంగాణ తల్లి విగ్రహం మీద. అట్లుంటదని కొందరు ఇట్లుంటదని కొందరు మస్తుగానే మాట్లాడుకున్నారు. కానీ అట్లా కాదు గిట్లా అని రెండొద్దుల కింద ఓ చిన్న పోటువ బయటకు వచ్చింది. ఇక పోటువ ఏం చూస్తారు కానీ కారు పార్టీ పెట్టిన తెలంగాణ తల్లిని కాదని చెయ్యి పార్టీ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ కార్యంతో పాటు గా కార్యం సుట్రంగా ఇంకా ఏమేం ముచ్చట్లున్నాయో ఈ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. కారు పాటోళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం బంగారంతో నిండిపోయింది. తలకాయకు కిరీటం ఉన్నది, తల్లి గట్లుంటదా అని చెయ్యి పాటోళ్ళు కొత్తగా తయారు చేపించి కారు పార్టీ సర్కార్ల కట్టించిన సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఓపెనింగ్ చేసిండ్రు ఇలా చెయ్యి పార్టీ సర్కారోళ్ళు. పచ్చ చీరకు బంగారంచుతోటి ఎర్ర రంగు జాకెట్ వేసుకొని నుదుటి మీద పెద్ద తిలకం బొట్టు పెట్టుకొని ఎడమ చేతిల వారి జొన్న సజ్జలను పట్టుకొని పిడికిళ్లు బిగించిన గద్దె మీద నిలబడ్డది. ఇక కుడి చేత్తోటి దీవనార్త పెట్టినట్టో చెయ్యి పార్టీ గుర్తు చూపెట్టినట్టో అర్థం కాకుండా పెట్టింది కుడి చెయ్యి అని అనుమానపడుతున్నారు కొందరు తెలంగాణ పబ్లిక్. విగ్రహావిష్కరణకు రాన్రి అని చెయ్యి పాటోళ్ళు పిలిచిన పువ్వు పార్టీ కిషన్ రెడ్డి సారు, కారు పార్టీ కేసీఆర్ సారు గిట్లా వేరే పాటోళ్ళు ఎవ్వలువో లెగ్గి కార్యానికి. అసెంబ్లీకే కాదు విగ్రహావిష్కరణకు కూడా ఎందుకు రాలేడో కేసీఆర్ సారు అని మస్తుగా మాట్లాడుకున్నారు చెయ్యి పాటోళ్ళు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఢిల్లీకెంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాలే, ఇంకా గిప్పటికే ఉన్న విగ్రహాన్ని కాదని ఇప్పుడు కొత్త విగ్రహం పెడితే కేసీఆర్ సార్ ఎట్లత్తాడనుకున్నారు? అంటే తెలంగాణ సర్కారు పరపతి గట్లున్నది. అయినా బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏందో చెయ్యి పాటోళ్ళకే తెలవాలే గాని ఇక మరి చూడాలే కారు పాటోళ్ళు వచ్చినాక ఈ విగ్రహాన్ని తీసేస్తారో లేకపోతే అట్లనే ఉంచుతారో అని అనవట్టిండ్రు ఈ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. దా అసెంబ్లీకి దా రావయ్య సామి అని అసెంబ్లీకి మస్తు మలకల కేసీఆర్ సార్ను పిలిచిండు సీఎం రేవంత్ అన్న. ఇయ్యాల పెట్టిన అసెంబ్లీకి కేసీఆర్ సార్ అత్తాడనుకున్నాం కానీ సారే కాకుండా కారు పాటోళ్ళు ఎవ్వరు కూడా రాలే. ఇక గది ఏరే ముచ్చట కానీ ఇప్పుడైతే ఇయ్యాల పెట్టిన అసెంబ్లీలో ఏమేమైంది ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు అనేది పురా యూస్ రాపోండి. ఇయ్యాల అసెంబ్లీలనైతే తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చట మీద బగ్గనే ముచ్చటైంది. తెలంగాణ తల్లి విగ్రహం మీద రేవంత్ అన్నను బగ్గనే తారీఫ్ చేసిండు కారు పార్టీకించి చెయ్యి పార్టీలకు జంపైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు. రాజకీయ విమర్శలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసేటటువంటి కృషి కానీ అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను. ఇన్నొద్దులున్న తెలంగాణ తల్లి విగ్రహం కారు పార్టీదే, రాష్ట్రంది కాదు అని అన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. చెయ్యి పాటోలు పెట్టిన విగ్రహంలో చేతి గుర్తున్నట్టు కారు పాటోలు పెట్టిన విగ్రహంలా ఎన్న కారు గుర్తుగా అనొచ్చిందా ఏంది పొన్నం సారుకు? గది కారు పార్టీ విగ్రహం అంటున్నాడు అని కారెడ్డమాడుతున్నారు తెలంగాణ పబ్లిక్ కొంతమంది. ఇక గా ముచ్చట పొన్నం సారుకే తెలవాలే గాని ఒక కొత్త ఆలోచన చేసి కొత్త పంచాదైతే ముంగటేసిండు పొన్నం సారు. విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. డిసెంబర్ 9వ తారీఖును తెలంగాణ తల్లి దినంగా ప్రతి ఏడాది చేయాలన్నట. అంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా మేడం పుట్టినరోజని విగ్రహాన్ని ఓపెన్ చేసుడే కాకుండా గా రోజును తెలంగాణ తల్లి దినంగా పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటున్నారా ఏంది గీ చెయ్యి పాటోళ్ళు అని గరమైతున్నారు తెలంగాణ వాదులు కొందరు. ఇప్పుడు చెయ్యి పాటోళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహానికి కారు పార్టీ పేరు మార్సుడుకు లింకు పెట్టి మాట్లాడిండు ఎర్ర పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు. మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు, మీరు అనేక మార్పులు చేసుకుంటారు. అగ్గో గిదెక్కడి లాజిక్కో సారుకే తెలవాలే. వాళ్ళ పార్టీ పేరు మార్పు అనేది వాళ్ళ ఇష్టం, కానీ రాష్ట్ర తల్లి విగ్రహం అనేది తెలంగాణ పబ్లిక్ ముచ్చట కదా. ఒక సర్కారు పెట్టిన బొమ్మను కాదని అటెన్కొచ్చిన సర్కారు మార్చిన దానికి కారు పార్టీ పేరు మార్చుకున్న దానికి ఏం సంబంధమో సారు మేధాశక్తికే తెలవాలే. అమ్మంటే పేయంత సొమ్ములు పెట్టుకొని ఉంటదా అని కారు పార్టీ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మీద కారెడ్డమాడిండు మంత్రి కోమటిరెడ్డి సారు. మనం ఇంట్లో చూస్తే మన అమ్మలాగనో గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగనో ఉంటుంది అనుకున్నాం. కానీ వజ్ర వైఢూర్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి
ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. ఆగో, తల్లిని ఎవరైనా బోసిముఖంతో చూడాలనుకుంటారా? తల్లి బంగారం వేసుకుంటే తప్ప గీదెక్కడి ప్రశ్నలయ్యా అని తలకాయలు పట్టుకుంటున్నారు పబ్లిక్. కొసకైతే గీ విగ్రహం ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న ఏమన్నాడో కూడా ఇనుండ్రి. దేవత ఆశీర్వదిస్తుంది, అమ్మ మనల్ని ప్రేమిస్తుంది, మన ఆకలిని గుర్తించి అడక్కపోయినా అమ్మ మనకు అన్నం పెడుతుంది, అడక్కుంటానే అన్నం పెట్టి బిడ్డల్ని కాపాడుకునే తల్లి తెలంగాణ తల్లి. దేవత దీవెనార్తలు పెడతదట, అమ్మ ప్రేమిత్తదట. వా అన్న వా, సూపర్ చెప్పినవు. అన్న మాటలు ఏరే ఉంటాయి పో అని తెలంగాణ పబ్లిక్ మస్తుగా తారీఫ్ చేస్తున్నారు సీఎం రేవంత్ అన్నను. కారు పాటోళ్ళు లేకపోయే వరకో ఏందో గాని లొల్లైతే జరంతా తక్కువనే అయింది అసెంబ్లీలో. ఇయ్యాల గౌరవం ఇత్తలేరు అని గరమైండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు. నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు మీరు అందరంటే గౌరవం, మీరు అంటారంటే అభిమానం, మీరు అంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? అయ్యో పాపం, రాకేష్ అన్న బగ్గనే బాధపడుతున్నాడు కదా. అయినా ఓట్లేసిన పబ్లిక్కే గౌరవం లేదు, ఇంకా మీకేడుంటదే గౌరవం అని అంటున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఇక తెలంగాణ అసెంబ్లీ అయితే మళ్ళొచ్చే సోమవారానికి అంటే 16వ తారీఖు నాటికి వాయిదా పడ్డది. ఇక గప్పుడు కేసీఆర్ సార్ అత్తడో రాడో, కారు పాటోళ్ళు ఇంకెంత లొల్లి పెడతారో చూడాలే అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్. తెలంగాణలో అసెంబ్లీ, ఢిల్లీలో పార్లమెంటు మొత్తం అదాని ముచ్చటతోటే రచ్చ రచ్చ అవుతున్నది. దేశ సంపదనంతా అదానికే దోషి పెడుతున్నది పువ్వుపాటి సర్కార్ అని గాడ షెయ్యి పాటోళ్ళు లొల్లి పెడితే, అదానితోటి సీఎం రేవంత్ దోస్తాన్ చేస్తున్నాడని ఈడ కారు పాటోళ్ళు లొల్లి పెడుతున్నారు. అయితే తెలంగాణలో కారు పాటోళ్ళు చేసిన దానికంటే ఎక్కువ ఢిల్లీలో షెయ్యి పాటోళ్ళు చేసిన లొల్లితోటి రేవంత్ అన్నకు సుక్కలు కానత్తున్నాయట. గట్లెట్లా అనంటే, అదాని రేవంత్ భాయి భాయి అని టీషర్ట్లు వేసుకొని కారు పాటోళ్ళు అసెంబ్లీకి పోదామని పోయిండ్రి. అల్లా గిట్లా టీషర్ట్లు వేసుకొని అత్తే లోపలికి రానియద్దన్నారు సారు అని గేటు కాన్నే ఆపిండ్రు పోలీసోళ్ళు. అగ్గో, గిదెక్కడి రూలు? ఏ బట్టలు వేసుకొని రావాలనో, ఎట్లా బట్టలు వేసుకొని రావాలో అనేది కూడా మీరే చెప్తారా? జరుగుండ్రి పక్కకు అని పోలీసోళ్ళ మీదకి గట్టిగానే గరమైండ్రు కారు పాటోళ్ళు. పోతామని ఇల్లు, పంపియమని ఆళ్ళు, గట్టిగానే నడిచింది బైసు. ఇగిట్లయితే ఇనేటట్టు లేరని కారు పట్టోళ్ళందరినీ బల్మీటికి బస్సులు ఎక్కించుకొని పోయిండ్రు పోలీసోళ్ళు. బస్సులు ఎక్కియుండ్రి, దేంట్లోనన్నా ఎక్కియుండ్రి, మేం తగ్గేదేలే అన్నట్టే బస్సులో కూడా పాటలు పాడిండ్రు కారు పట్టోళ్ళు. గోవింద గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద 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 గోవింద. కారు పార్టీ ఆఫీస్ ముంగట నిల్చుండి కేటీఆర్ అన్న, హరీష్ రావు సార్ తోటి పాటు తతిమ కారు పార్టీ లీడర్లందరూ పోటీ పడి మరి కొత్త కొత్త నినాదాలు చేసిండ్రు. कोडंगल में देखो, रामन्नापेट में देखो, कोडंगल में देखो, नगरचर्ला में देखो, कोडंगल में देखो, ओल्ड सिटी में देखो, ओल्ड सिटी में देखो, मूसी में देखो, कोहिनूर होटल में देखो, रामन्नापेट में देखो, रामन्नापेट में देखो, इधर भी देखो, दावोस में भी देखो, दावोस में देखो, दावोस में देखो, लंदन में देखो. ఇది నిరసన లెక్క లేదు, ర్యాగింగ్ లెక్కనే ఉన్నది కదా. ఏడ చూసినా ఎక్కడ పోయినా రేవంత్ అన్న అదానే ఉన్నారట. మరిగా ర్యాగింగ్ చేయకపోతే ఏం చేస్తారు? మోడీ అదాని ఏక్ హై అని టీషర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ అన్నతోటి పాటు షెయ్యి పాటోళ్ళంతా పార్లమెంట్ పోవచ్చు గాని, రేవంత్ అదాని భాయి భాయి అని కారు పాటోళ్ళు టీషర్ట్లు వేసుకొని తెలంగాణ అసెంబ్లీకి రావద్దా? అంటే ప్రతిపక్షంలుంటే దొంగ, అధికారంలుంటే దోస్తా? గీదెక్కడి రాజకీయమో షెయ్యి పాటోళ్ళకే తెలవాలి.
తెలవాలి అని గరమైతున్నారు కార్పొరేటోళ్ళు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదాని చోర్ లెక్క కనబట్టుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబట్టుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? ఢిల్లీనేమో చోర్ అంటారు, గల్లీనేమో బాయి బాయి అంటారా అని హరీష్ రావు సారు గరమైతే, మరి పార్లమెంట్ కు రాహుల్ గాంధీ ఎట్లా పోయిండు అని కేటీఆర్ అన్న గరమైండు. మరి గది కూడా నిజమే కదా. ఢిల్లీలో దొంగైన అదాని హైదరాబాద్ లో ఎట్లా దోస్తాయిండు? ఢిల్లీలో షెయ్యి పట్టోళ్ళు టీ షర్ట్లు వేసుకుని పోవుడు కరెక్టే గాని, తెలంగాణలో కారు పట్టోళ్ళు టీ షర్ట్లు వేసుకుని అసెంబ్లీకి పోవుడు తప్ప ఏం ప్రజాపాలనో ఏం ఇందిరమ్మ రాజ్యమో గిదేం మార్పు సర్కారో రేవంత్ అన్నకే తెలవాలే, షెయ్యి పార్టీకే తెలవాలే. ఇయాలనైతే అసెంబ్లీకి రాకుండా కారు పట్టోళ్ళని అడ్డుకున్నారు. మరి మళ్ళా గిట్ల టీ షర్ట్లు వేసుకొని వస్తే ఏం చేస్తారు? ఎప్పటికి గిట్లని అడ్డుకుంటారా? గట్లా అడుక్కున్నన్ని దినాలు సర్కార్కే వ్యతిరేకం వస్తే తప్పితే ఏం ఫాయిదా ఉండదు. గా టీ షర్ట్లు వేసుకుని లోపలికి వచ్చినంత మాత్రాన సర్కార్కు పోయిందేంది? మాకు గైనకు ఎసొంటి సంబంధం లేదు, 100 కోట్లు వెనక్కిచ్చినాం అని మల్లోపరి గట్టిగా చెప్పుకునే ఛాన్స్ ఉన్నదని ఎట్లా యాది మర్చిండ్రో షెయ్యి పార్టీ సర్కారులు. ఏమో మరి 100 కోట్ల ముచ్చట కాకుండా ఇంకేమన్నా ఉన్నాయో ఏందో ఆళ్ళకే తెలవాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. ఇంకా ఈ ముచ్చట్లతో పాటు మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడాలి కదా, నడుండ్రిగా. వారేవా గీన యూషిన్రా డ్రోన్ తోని గాల్లే ఎట్లా చక్కర్లు కొడుతున్నాడో. మధ్యప్రదేశ్ గ్వాలియర్లున్న వేదాంశ్ త్రివేది అనే గీ పిల్లగాడే తయారు చేసిండు గీ డ్రోన్ ను. ఇంటర్ చదువుతున్న గీనకు చిన్నప్పటికెంచే ప్రయోగాలు చేసుడంటే మస్తు పాయిరమాట. అందుకే ఏదన్నా కొత్తగా తయారు చేయాలని ఆలోచన చేసిండట. ఇక వ్యవసాయానికి వాడే మోటార్లు, పంకరెక్కలతోని కూసోని పోయే టాక్సీ డ్రోన్ ను తయారు చేసిండు. గిట్లా యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటా 3 నెలలు కష్టపడి తయారు చేసిండట గీ డ్రోన్ ను. ఇక 3.5 లక్షల మీదనే ఖర్చయిందట దీనికి. 80 కిలోల వజన్ మోత్తదట. గాళ్ళకి ఎగిరినాక 60 కిలోమీటర్ల స్పీడ్ తోని పోతదట. ఇక ఇప్పుడైతే 6 నిమిషాల మీదనే గాళ్ళకి ఎగిరేటట్టు తయారు చేసిండు గిట్లా. ఇక ఇది యూష్ అయితే తమ్ముణ్ణి మస్తుగా తారీఫ్ చేస్తున్నారు అందరూ. ఆపతులున్నప్పుడు మనుషులను కాపాడడానికి, సరుకులు మోయనీకి కూడా దీన్ని వాడుకోవచ్చట. తమ్ముడు గింత చిన్న వయసులోనే గిసొంటి డ్రోన్లు తయారు చేసిండంటే ముంగట పెద్ద చదువులు చదివినాక ఇంకేం తయారు చేస్తాడో మరి. అగ్వ కొత్తదని బ్యాంకోళ్ళు వేలం పాట వాడిన బంగారం కొనుక్కుంటే గది మొత్తం నకిలీదని తెలిసి మస్తు పరిశానైన్రు బంగారం దంద చేసే గీళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లాలున్న గీన భద్రాద్రి జిల్లా మనుగూరు కాడున్న ఒక బ్యాంకోళ్ళు పెట్టిన వేలంలా 13 లక్షల విలువైన బంగారాన్ని కొన్నాడట. ఇక ఇంటికి పోయి షేకింగ్ చేసుకుంటే మొత్తం నకిలీదని తెలిసే వరకు మస్తు పరిశానైండట. మెల్ట్ చేసే ప్రాసెస్ లో నేను ఒక కడాన్ని కట్ చేసా. కడాన్ని కట్ చేస్తే దానిలో సిల్వర్ మొత్తం ప్యూర్ లోపల సిల్వర్ ఉన్నది. దానిలో సిల్వర్ చూడండి, దీనిలో సిల్వర్ టోటల్ సిల్వర్ ఉన్నది. ఆ సిల్వర్ ఒకటి కట్ చేసా, ఇంకోటి కూడా కట్ చేసా. అలా నేను డౌట్ వస్తే అలా టోటల్గా 3 కట్ చేసా. ఇంకా అలా 6 కడాలు ఉన్నాయి, 6 బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక ఏంతో చేయని పరిస్థితుల్లో నేను మా ఫ్యామిలీ కలిసి వచ్చి బ్రాంచ్కి వచ్చా. ఆగో ఇన్నరు కదా. ఇక ఎంబటే బ్యాంకు కాడికొచ్చి ఆడున్నోళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు, మీరేం చేసిండ్రో మాకు తెలియదు, మేం మంచి బంగారమే ఇచ్చినామని చెప్పుకొచ్చిండ్రట. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు బ్యాంకుల నకిలీ బంగారం పెట్టిన మూతవారి పోలీసులకు లొంగిపోయిండట. అంటే బ్యాంకులతోని కుమ్మక్కై గీ తీరుగా నకిలీ బంగారాన్ని బ్యాంకులో పెడుతున్నారు అన్నట్టు. ఏం మూతవార్లున్నారా నాయన. చూసిండ్రు కదా పబ్లిక్, బ్యాంకులలో కూడా ఎసొంటి మోసాలు జరుగుతున్నాయో. మరి మీరు బ్యాంకులో పెట్టిన బంగారం భద్రంగా ఉన్నదో లేదో పారి చూసుకోండి. ఇక ఇలా తెలంగాణ అసెంబ్లీ షురువైంది కదా. రేవంత్ అదాని ఇద్దరు మంచి దోస్తులని వాళ్ళ బొమ్మలున్న టీషర్ట్లు వేసుకుని బీఆర్ఎస్ లీడర్లు నిరసన చేస్తే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీకి ట్రాక్టర్ మీద వచ్చి నిరసన చేసిండు గిట్లా. కాంగ్రెస్ సర్కారోళ్ళు తీసుకున్న నిర్ణయాలతోని రైతులకు తిప్పలైతున్నాయి. ఓ పక్క పంటలు చక్కగా వండక రైతులు అవస్థలు పడుతుంటే పంటలకు బీమానిచ్చే ఆలోచనలు చేయకుండా సర్కారు రైతుల్ని తిప్పల పెడుతున్నది. గందుకే రైతుల బాధలు సర్కారోళ్లకు తెలవాలని గీ తిరగా నిరసన చేసిండట ఎమ్మెల్యే. ఇచ్చిన హామీలన్నీ ఒకటేనకొకటి అమలు చేస్తున్నామని సర్కారోళ్ళు చెప్తుంటే ప్రజాపాలనాన్ని కవరింగ్ చేసుకుంటా పబ్లిక్ ను గాలి కొదిలేసిండ్రని ప్రతిపక్ష పోళ్ళు అంటున్నారు.
పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు వాడ మస్తుగా ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.